అండ్ ఇప్పుడు కరెంట్ సినారియోలో బెట్టింగ్ యాప్స్ గురించి చాలా నడుస్తుంది ఇండస్ట్రీలో. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ Yeah. అండ్ బిగ్ నేమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అవును. సో ప్రకాష్ రాజ్ కూడా రీసెంట్ గా ఒక వీడియో పెట్టారు. నేను ఇంతకుముందు చేశాను, అది తప్పు అని దానికి తెలిసిన clarification తర్వాత ఇచ్చారు. Yeah. క్లారిఫికేషన్ ఇచ్చారు ఆయన. అవును. సో నేనేం చేయలేదు దాని తర్వాత అని చెప్పేసి. సో చాలా నేమ్స్ కూడా ఉన్నాయి. అవునండి. సో వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్ సార్? అంటే హౌ డూ లుక్ అట్ ఇట్? ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కాన్సిక్వెన్సెస్ కూడా కొంచెం క్రిటికల్ గానే ఉంటున్నాయి. యా ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్ అండి. అంటే డెఫినెట్లీ ఇట్స్ లైక్ నాట్ దట్. అంటే మనం ఎవరిని లైక్ ఏంటంటే ఆబ్వియస్లీ విక్టిమ్స్ చాలా మంది ఉన్నారు దీనివల్ల, బెట్టింగ్ యాప్స్ వల్ల. అండ్ ఇప్పుడు ఎవరైతే పేర్లు వచ్చారో అందరూ కల్ప్రిట్స్గా మనం చూడలేం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ అండ్ సంథింగ్. ఇట్ షుడెంట్ బి దేర్. ఎందుకంటే యంగ్ లైఫ్, టీనేజర్స్ లైఫ్స్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి. వాళ్ళకి ఈ ఒకసారి అలవాటు పడ్డారని అంటే టెంప్ట్ అయిపోయి బెట్టింగ్ యాప్స్ అని ఎలా ఉంటాయంటే, బికాస్ నాకు తెలిసి ఐడియా ఉంది. ఎందుకంటే నేను ఆ డొమైన్స్లో వర్క్ చేశాను కాబట్టి. బెట్టింగ్ యాప్స్ తర్వాత ఈ క్యాంపెయిన్స్ ఎలా ఉంటాయి. కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని క్యాంపెయిన్స్ ఈవెన్ రైట్ నౌ ఐమ్ వర్కింగ్ ఆన్. అంటే మీకు ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు మన పేమెంట్ యాప్స్ ఉంటాయి, గూగుల్ పే, ఫోన్పే, అలాగే కొన్ని వాటిలో లీడ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, రెగ్యులర్ జెన్యూన్, అంటే విచ్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ ద పీపుల్. ఓకే. అంటే ఇలా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కాకుండా అదర్ క్యాంపెయిన్స్ ఉంటాయి, దట్స్ ఫైన్. అది నార్మల్గా ఎవరైనా చేస్తున్నారు. దానికి సెపరేట్గా ఎఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంది. లైక్ ఇట్స్ బిగ్ మార్కెట్ యాక్చువల్లీ. రైట్ నౌ మీరు ఇన్స్టాలో ఎక్కడైనా చూసినా మనకి స్టోరీస్లో యాడ్స్ వస్తుంటాయి, డ్రాప్ షిప్పింగ్ అని, ఎఫిలియేట్ మార్కెటింగ్ అని. అవి జెన్యూన్. అంటే జెన్యూన్ ఇన్ ద సెన్స్ ప్రాపర్ నాలెడ్జ్ ఉండి టైం స్పెండ్ చేస్తే డెఫినెట్లీ పీపుల్ ఎర్న్ సమ్ మనీ. ఇట్స్ ఏ లీగల్ అండ్ జెన్యూన్ వే. బట్ వేరే బెట్టింగ్స్ అనేది ఏముందంటే ప్యూర్లీ గ్యాంబ్లింగ్. బట్ ఇట్లా ప్రమోట్ చేయడం వల్ల అంటే ఇట్స్ లైక్ నార్మలైజ్ చేసేస్తున్నాం బెట్టింగ్ ని అన్నట్టుగా. మీకు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు క్లారిఫికేషన్ ఇచ్చినట్టు, ఆనెస్ట్లీ దే మే నాట్ నో ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అని. డెఫినెట్లీ ఆయన అదే చెప్పారు. నాకు తెలియదు, అప్పుడు తెలియక నేను చేశాను. అండ్ సమ్హౌ నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఐ స్టాప్డ్ ఇట్. ఒకసారి చేశాను, నాకు దట్టు ఎప్పుడు 17 or 18 ఎప్పుడు చెప్పారు, బిఫోర్ కరోనా అన్నారు. సో అలాగా తెలియకుండా చేసి ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ తెలిస్తే మాత్రం వీ షుడ్ స్టాప్ డూయింగ్ దాట్. ఒకసారి తెలిసి ఇంత ఇంపాక్ట్ ఉంది, ఒక లైఫ్స్ పోతున్నాయి, సూసైడ్స్ చేసుకుంటున్నారు అన్నప్పుడు డెఫినెట్లీ వీ షుడెంట్ డూ. అండ్ అది లైక్ మీరు ఏమంటారు, ఒకసారి నిజంగా అంటే దానికి అలవాటు పడిన వాళ్ళు ఏదైనా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఒకసారి అలవాటు పడిన తర్వాత డెఫినెట్లీ చాలా టఫ్ టైం కమింగ్ బ్యాక్. ఇప్పుడు మీకు డ్రగ్ అడిక్షన్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఎడిక్ట్ అయిపోతారు. సో అలాగా చాలా లైఫ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ అన్ఫార్చునేట్ థింగ్, పాపం తెలియక వీళ్ళందరూ చేశారు. పాపం అన్న కానీ ఇట్ హ్యాపెండ్ ఇన్ దాట్ వే. తెలియదు ఆబ్వియస్లీ, తెలియక వీళ్ళందరూ చేశారు. అండ్ ఐ డోంట్ నో, అంటే ఎండ్ ఆఫ్ ద డే ఐ డోంట్ నో దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. ప్రతి ఒక్కరికి అంటే నేమ్స్ బయటకు వచ్చినాయి. అండ్ వాళ్ళు ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ వచ్చి ఏంటంటే ఇట్ హ్యాస్ నో లీగాలిటీ. అంటే లైక్ వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్, వీళ్ళు ఆర్టిస్ట్గానే చేశారు. ఆబ్వియస్లీ దే హ్యావ్ సమ్ ఫేస్ వాల్యూ ఇన్ ద మార్కెట్ అండ్ సోషల్ మీడియా. సో వాళ్ళ ప్రోడక్ట్ అని ప్రమోట్ చేశారు. అండ్ ఇంపాక్ట్ తెలియలేదు వాళ్ళకి. అండ్ ఈ లా ఉందని కూడా తెలియదు, బెట్టింగ్ లా ఉంది బిహైండ్ దిస్, ఎందుకు కూడా తెలియదు. సేమ్ థింగ్ మనం రిలేట్ చేసుకుంటే పాక్సో అండ్ దిస్ వన్, పాక్సో కూడా ఉందని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. సిమిలర్గా ఇలాంటి బెట్టింగ్ యాప్ ఉంది, ఎస్పెషల్లీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఆర్టిస్టులు అవనివ్వండి, మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, డిజిటల్ క్రియేటర్స్ అవనండి, వాళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్, అంటే ఇలా ప్రతి ఒక్కరు సినిమాలు తీయలేరు కానీ అట్లీస్ట్ కైండ్ ఆఫ్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ లైక్ వీడియో కానీ ప్రోగ్రామ్ కానీ క్రియేట్ చేస్తే. అండ్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్ వెళ్ళొద్దు అని కూడా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఇప్పుడు చాలా మంది బెట్టింగ్ యాప్స్ దూరంగా ఉండండి, అప్పుడు చేసాము ఓపెన్గా దే ఆర్ కన్ఫెసింగ్, అప్పుడు చేసాం తెలియక ఇప్పుడు మాకు తెలిసింది, సో మీరు కూడా అలా అటువైపు వెళ్ళొద్దు అని చెప్పని. అండ్ అట్ ద హై లెవెల్లో బెట్టింగ్ యాప్స్ గురించి కూడా స్ట్రాంగ్ లెవెల్లో చాలా సీరియస్గా తీసుకున్నారు ఇష్యూ ఉన్నది. అండ్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరి మీద షోకోజ్ నోటీస్ వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతామంటే అసలైన రూట్ ఎక్కడుంది, రూట్ కాజ్ ఎక్కడుంది? వీళ్ళందరికీ డెఫినెట్లీ డైరెక్ట్గా వాట్ యు కాల్ ఆ క్లయింట్తో, కంపెనీతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు. దేర్ విల్ బి సమ్ మిడిల్ మ్యాన్ ఉంటారు, వాళ్ళ ద్వారా వస్తుంది. సో దేని మిడిల్ మ్యాన్ ఎవరు కూడా ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ పైన ఇంకెవరు ఉన్నారో ఐడెంటిఫై చేయాలి. అండ్ రూట్ లెవెల్ అసలు కంపెనీ ఎక్కడ ఉంది. డెఫినెట్లీ కంపెనీస్ అన్ని ఏంటంటే మోర్ ఆఫ్ ఈ ట్రాన్సాక్షన్ అన్ని జరిగే బిట్ కాయిన్స్లో జరుగుతాయి. అండ్ ఎస్పెషలీ నాట్ ఇన్ ఇండియా. సో అది గ్లోబల్గా చేయాలి అది. అండ్ ఇప్పుడు మీకు ఏముందంటే ఇష్యూ వచ్చి ఇండియాలోనే మిగతా వాటిలో ఏంటంటే చాలా మంది బెట్టింగ్ ఇస్ లా, లీగల్. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో నేషనల్ లెవెల్, ఇండియా లెవెల్లోనే అట్లీస్ట్ ఇప్పుడు మనకి ఎందుకు ఏపీ ఇన్ తెలంగాణలో మామూలు బేసిక్ వాట్ యు కాల్ కార్డ్స్ ఆడదామని ఏమన్నా అది మనీతో ఫ్రీ గేమ్స్ ఆడొచ్చు. ఇప్పుడు చాలా గేమింగ్ యాప్స్ ఉంటాయి,
డబ్బులతో ఆడేటప్పుడు అయితే బ్లాక్ చేసేస్తుంది ఐపీ. ఓకే. సో అలాగా యాప్స్ అన్నిటిని బ్లాక్ చేసే మెకానిజం తీసుకొస్తే టెక్నాలజీ డెఫినెట్లీ ఈ ప్రాబ్లం ఉండదు అనమాట. there will be a change of ఆబ్వియస్లీ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అది ఎంత Okay. ఎర్లీగా అయితే ఈ బాధలన్నీ ఉండవు. ఇప్పుడు అది బ్లాక్ అయినప్పుడు ఎవరు ప్రమోట్ చేస్తే ఏముంటది, అండ్ డెఫినెట్లీ ఆల్ షుడ్ బి, ఇప్పుడు తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ఆలోచించి ఏంటంటే ఏదో అప్పుడు తెలియక చేశారు, ఇప్పుడు తెలిసింది కాబట్టి, అండ్ దే ట్రై టు ఆఫర్ మోర్. హానెస్ట్లీ టు బి వెరీ ఫ్రాంక్, నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఓకే. నాకు వచ్చింది. సో ఇనిషియల్ బికాస్ నాకు తెలుసు బెట్టింగ్, నేను వీటి రిలేటెడ్ ఆల్రెడీ నేను వర్క్ చేశాను కాబట్టి ఐ నో ద ఇంపాక్ట్ ఆఫ్ దోస్ Okay. థింగ్స్, అండ్ డెఫినెట్లీ లీగల్ కాదని చెక్ చేసుకుంటాము. ఐ రిజెక్టెడ్ అనమాట. సో అలాగా ఓకే. when మనం- did this happen? చాలా లాంగ్ బ్యాక్. లాంగ్ బ్యాక్ కదండి, ఐ థింక్ 20 శుభోదయం సుబ్బారావు వచ్చిన తర్వాత 20 or 21 సంథింగ్ లేదా Okay. ఆ టైంలో వచ్చింది. అప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అంటే ఇప్పుడేం చెప్పినప్పుడు కొత్తగా ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడు మోర్ ఆఫ్ ఏంటంటే ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరు, అది కూడా రిఫరల్ స్కీమ్ ఉంటది. అవును. ఇప్పుడు మీరు చేశారు కదా, మీరు ఇంకొకరిని కనెక్ట్ చేయండి, వాళ్ళకి వచ్చే రెవెన్యూలో కూడా ఇంత పర్సెంటేజ్ మీకు వస్తుంది అని చెప్పి. ఓకే. ఐ మీన్ దట్ ఇస్ వాట్ ఇస్ రిఫరల్ ఇన్కమ్ ఉంటుంది అనమాట. సో అలాగే దాని మీద కూడా రిఫరల్ చేస్తున్నారు. అలా అది ఒక పెద్ద నెట్వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనకి 25 నేమ్స్ వచ్చినాయి. ఇటువంటి చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ఒకరు చేసిన తర్వాత అందరూ బాగానే ఉంది కదా, మనం కూడా చేద్దాం కదా. సో ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు వస్తున్నాయి, అటెంప్ట్ అవుతారు కదా. చాలా మంది యూట్యూబర్స్ కూడా చేస్తున్నారు. అండ్ మీకు ఏముంటది, పెద్ద పెద్ద ఓటీటీ ఛానల్స్ లో కూడా వాటిని ప్రమోట్ చేశారు, స్పాన్సర్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్. ఇదే బెట్టింగ్ యాప్స్ కొన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సర్ కూడా చేసినాయి. సో మరి కేసెస్ వేయాలంటే మొత్తం అందరినీ లాగాలి కదా. సో అంటే అదే చెప్పాను కదా, ఏది జరిగినా ఫస్ట్ హిట్ అయ్యేది ఇండస్ట్రీ. ఏది చిన్న జరిగినా వ్యాస్ట్ ఇదిగా స్ప్రెడ్ అయిపోతుంది. అక్కడ జరుగుతుంది. ఇదే చెప్తాను, ఇదే సేమ్ బయట ఓటీటీస్ చాలా మంది కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, ప్రైవేట్ కంపెనీస్ అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ఫస్ట్ ఫోకస్ ఇండస్ట్రీ మీదే. బట్ గుడ్ అంటే దీంట్లో వీ కెనాట్ డినై, ఐడెంటిఫై చేశారు కాబట్టి మిగతా వాళ్ళందరూ జాగ్రత్త పడతారు అన్నమాట. అంటే ఇండస్ట్రీకి అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు ఫేసెస్ వాళ్ళవే కదా కనిపించింది, వాళ్ళే కదా ప్రమోట్ చేసింది. దట్స్ వాట్ నేను అనేది ఏంటంటే ఇదనే కదా జనరలైజ్ గా చెప్తున్నా. అంటే నేను అనేది ప్రైవేట్ కంపెనీస్ వేరే పెద్ద పెద్ద ఓటీటీస్ కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ కి బెట్టింగ్ యాప్ స్పాన్సర్ చేసినాయి. నేను అనేది ఆ సెన్స్ లో అంటున్నా. అంటే వీళ్ళు చేయకూడదు అన్నట్లే, నాట్ సపోర్టింగ్ దెమ్, బట్ అట్లీస్ట్ ఇప్పుడు వీళ్ళు 25 మంది దగ్గర చాలా మంది ఉన్నారంట. మై సెన్స్ ఇస్ దట్ వేరే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, ఓటీటీస్ ఉన్నాయి, యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు. యూట్యూబర్స్ అంటే వాళ్ళు సినిమాకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు యూట్యూబర్ అంటే ఎనీవన్ కెన్ బి యూట్యూబర్. నార్మల్ రెగ్యులర్ కామన్ మ్యాన్ ఇస్ అన్ యూట్యూబర్ రైట్. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, లేడీస్ అయితే వంటలు ఇవన్నీ చేస్తారు, అవన్నీ ఉన్నాయి. సో చాలా మంది ఎండోర్సెస్ చేశారు. సో చెయ్యాలంటే ఐ మీన్ అరెస్ట్ లీగల్ గా ప్రొసీడ్ వీళ్ళందరి మీద ప్రొసీడ్ అవ్వాలి. వీళ్ళు స్టార్టింగ్ 25 పేర్లు ఏంటంటే కొద్దిగా ఫేస్ వాల్యూస్ ఉన్న వాళ్ళు కాబట్టి అట్లీస్ట్ అది చూసి ఆగుతారనే దీని మీద చేస్తుంటారు. ఇప్పుడు ట్రెండింగ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.